అందరికీ నమస్కారం. ఈరోజు ఇందుకూరుపేట మండలం రంగపట్నం గ్రామానికి సంబంధించినటువంటి యువకులు మెట్టా రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా సునీల్ అహ్మద్ గారు, అదేవిధంగా చాలా మంది కార్యకర్తలందరూ కూడా బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు హృదయపూర్వకంగా బీజేపీ భారతీయ జనతా పార్టీ జిల్లా వైపు నుంచి వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా వాళ్ళందరికీ ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మేము ముందుండి పరిష్కరించడానికి మా వంతు సహాయం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే రంగపట్నం నుంచి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు గత ఈ నెల 17వ తేదీ నుంచి కూడా నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా జిల్లాలో అదేవిధంగా మండలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వాటిలో భాగంగా ఈరోజు ఇందుకూరుపేట కొత్తూరు గ్రామంలో ఏదైతే సచివాలయం దగ్గర మా మండలాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మండల ఆఫీసులో ఏదైతే ద్వారం ముందు ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం, అదేవిధంగా గాంధీ గారి విగ్రహం ముందు ఉన్నటువంటి గడ్డిని, ఆడ ఉన్నటువంటి చెత్తని అంతా కూడా తొలగించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, సేవా పట్వాడు కింద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం ఏదైతే వైద్య శిబిరానికి వచ్చినటువంటి పేదలు కావచ్చు, అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా మండల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రక్తదాన శిబిరం కావచ్చు, అదేవిధంగా మెడికల్ క్యాంప్ కావచ్చు, అన్నదానం కావచ్చు, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు, గాంధీ జయంతి రోజు గాంధీకి నివాళులు అర్పించిన తర్వాత ఏదైతే స్వదేశీయ వస్తువులు ఏదైతే ఉన్నాయో, మన చేనేత కార్మికులు ఏదైతే చేతి ద్వారా తయారు చేసేటువంటి వస్త్రాలను కొనుగోలు చేసి, అదేవిధంగా మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో మనం సొంతంగా తయారు చేసినటువంటి వస్తువుని కొనుగోలు చేసే కార్యక్రమాన్ని కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలు మమ్మల్ని తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ 15 రోజుల పాటు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుండి అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మొన్న మైపాడు గ్రామంలో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అందరికి కూడా కంటి పరీక్షలు, ఆ విధంగా అన్ని పరీక్షలు కూడా నిర్వహించి వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ ఆ విధంగా వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తారని తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి మా మండల అధ్యక్షుడు కైలాసం శ్రీనివాసులు గారికి, అదేవిధంగా ఈ మండల వాసి అయినటువంటి సీనియర్ నాయకులు పరశురామ్ గారికి, అదేవిధంగా జిల్లా కార్యదర్శి నాగవేణి గారికి, అదేవిధంగా సేవా పట్వాడు కన్వీనర్ అయినటువంటి అశోక్ గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మన మత్స్యకార సెల్ల అధ్యక్షులు గాంధీ గారికి, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.